తులారాశి. ఈ రాశి వారికి ఈరోజు మధ్యమ స్థాయిగా చెప్పవచ్చును. ప్రయత్నాలు కొంతవరకు ముందుకు వెళ్తాయి. రావలసినటువంటి ధనం కొంత ఆలస్యంగా చేతికి వస్తుంది. శత్రు బాధ కూడా పెరిగే అవకాశాలు ఉన్నాయి. సమయానికి మీరు కొన్ని నిర్ణయాలు వాయిదా వేసుకుంటారు. కుటుంబ సభ్యుల యొక్క సహకారము సంపూర్ణంగా ఉంటుంది. మిత్రులతోని కొన్ని పనులు కూడా జరుగుతాయి. మీకు కలిసి వస్తుంది. ముఖ్యమైన నిర్ణయాల లోపల పెద్దల సలహాలు లేదా 1-2 సార్లు ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి. దీనివల్ల కొంత మీకు నష్టం తగ్గి లాభం చేకూరే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. తులారాశి వారు ఈరోజు అయ్యప్ప దేవాలయంని సందర్శించుకొని స్వామిని దర్శించుకోండి. మీకు మరింత శుభయోగం కలుగుతూ ఉంటుంది. వృశ్చిక రాశి. ఈ రాశి వారికి ఈరోజు కొన్ని ముఖ్యమైనటువంటి పనులు ముందుకు వెళ్తాయి. పిల్లల ద్వారా శుభవార్తను వింటారు. రావలసినటువంటి ధనం కొంత మొత్తం చేతికి వస్తుంది. బంధువుల ద్వారా కొంత జాగ్రత్తలు పాటిస్తూ మీ యొక్క బాంధవ్యాన్ని కొనసాగించండి. వ్యాపార రంగంలో ఉన్నవారు భాగస్వాములతోని కొంత అనుకూలత పెరిగి వారి ద్వారా మీకు లాభం చేకూరుతుంది. వృశ్చిక రాశి వారు ఈరోజు శివునికి తెల్లటి విభూతిని సమర్పించి మీ పనులు ప్రారంభించండి. మీకు మరింత శుభయోగం కలుగుతూ ఉంటుంది. ధనస్సు రాశి. ఈ రాశివారు ఈరోజు ధనపరంగా కొన్ని జాగ్రత్తలు వహించాలి. అనవసరమైనటువంటి ఖర్చులు పెరిగే అవకాశం ఉన్నది. చేసే పనుల్లోపట వృద్ధి కనబడుతుంది. మీకు ఎప్పుడో రావలసినటువంటి ధనం కొంత మొత్తం చేతికి వస్తుంది. బంధువుల మధ్యన ప్రేమ అభిమానాలు పెరుగుతాయి. సమయానికి కొన్ని నిర్ణయాల లోపల మార్పులు జరుగుతాయి. మిత్రుల ద్వారా కొంత సహాయం పొందుతారు. ఉద్యోగస్తులకు అనుకూలంగా ఉన్నది. ధనస్సు రాశి వారు ఈరోజు శివాయ గురవే నమః అని చెప్పి 11 సార్లు చదువుకొని మీ పనులు ప్రారంభించండి. మీకు మరింత శుభయోగం కలుగుతూ ఉంటుంది.